APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. తెలంగాణ టూరిజం శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ హాట్ ఎయిర్ బెలూన్ షో నిజం చెప్పాలంటే కూడా చాలా క్రేజ్ క్రియేట్ అయింది. హైదరాబాద్ వాసులే కాదు చాలా మంది కూడా ఈ హాట్ బెలూన్ షోలో ఆర్ హాట్ బెలూన్ లో ఎక్కి వాళ్ళు కూడా హైదరాబాద్ అంట ఎక్స్ప్లోర్ కావాలి, ఎక్స్ప్లోర్ చెయ్యాలి అన్న ఆశతో చాలా మంది కూడా ఆన్లైన్ రిజర్వేషన్ చేసుకున్నారు. యాక్చువల్ నిజం చెప్పాలంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది, కానీ ఎయిర్ బెలూన్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే టెక్నికల్లీ అట్లాగే ఈ విండ్ డైరెక్షన్ ని బట్టి ఇవి ఆపరేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం హైదరాబాద్ వాసులకి ఒక రియల్ ఎక్స్పీరియన్స్ ని అందించడానికని తెలంగాణ టూరిజం శాఖ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ ఎ ట్రయల్ అని కూడా అనుకోవచ్చు. టెక్నికల్ ఇష్యూస్ కూడా అక్కడక్కడ రావచ్చు అనేది కూడా తెలుసు, కానీ పైలట్స్ కూడా అంతే ఎక్స్పీరియన్స్ పైలట్స్ ఉండడం, ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఎవరైతే ఆపరేట్ చేస్తారో వాళ్ళు పూర్తిగా టెక్నికల్ ఇష్యూ ఏమన్నా వచ్చినా కూడా వెంటనే దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అయ్యే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పైలట్. సో గండిపేటలో ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ కి సంబంధించిన ఏమంటారు అక్కడే టికెట్స్ ఎవరైతే పొంది ఉంటారో అక్కడికే వెళ్ళి ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో టికెట్స్ తీసుకున్న వారు మాత్రమే. టికెట్స్ రేట్ ఎంత అంటే 3,000 3,000 పర్ పర్సన్ లాగా ఛార్జ్ చేస్తున్నారు. ఒక్క హాట్ ఎయిర్ బెలూన్ లో 3 ప్రయాణం చేయొచ్చు అండ్ ఇంకొక పైలట్ మాత్రమే ఉంటారు. అంటే టోటల్ గా 4 మాత్రమే ప్రయాణం చేయొచ్చు. కానీ అందులో ఇప్పటి వరకు ఎక్కిన వాళ్ళు కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయినరు అని అంటే దగ్గర 1:15 నిమిషాల వరకు ఆ హాట్ ఎయిర్ బెలూన్ లో ప్రయాణం చేయొచ్చు. ఇది ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చాలా మంది మాట్లాడిన పరిస్థితి. అండ్ ఇంకోటి ఏంటంటే పైనకి వెళ్ళిన తర్వాత ఈ హిస్టారికల్ ప్లేసెస్ అంటే గండిపేట అనుకోండి, అండ్ దాని తర్వాత చార్మినార్ అనుకోండి, ఆర్ సెక్రటేరియట్ అనుకోండి, ఇట్లా హైదరాబాద్ లో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా కవర్ చేస్తూ 1:15 నిమిషాల పాటు. అందుకని దీనికి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. 3 రోజుల పాటు అంటే 16, 17, 18 ఈ రోజు మనం ఉన్నది 17వ తారీఖున. యాక్చువల్లీ ఈ హాట్ ఎయిర్ బెలూన్ కి సంబంధించి ఎవరైతే పూర్తిగా హైదరాబాద్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చో వాళ్ళు గండిపేట్కి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే కనీసం అంటే గండిపేటలో 3,000 రూపాయలు ఛార్జ్ కట్టలేము, ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనుకున్న వాళ్ళకి ఎవరికైతే ఇంకో ఛాన్స్ ఏమిచ్చారు అని అంటే పరేడ్ గ్రౌండ్స్ లో మనకు కైట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఈ కైట్ ఫెస్టివల్ జరుగుతున్నటువంటి ప్లేస్ లోనే ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ని ఒక 3-4ని పెట్టి తర్వాత కేవలం ఒక 50 మీటర్స్ ఎత్తు వరకు వెళ్ళి మళ్ళీ కిందికి దించేటువంటి ఎక్స్పీరియన్స్ కోసం అని ఇక్కడ ఛార్జ్ కేవలం 15 రూపాయలు మాత్రమే. అంటే హైట్ కి వెళ్తారు, అక్కడే ఉంటది బెలూన్, మళ్ళా కిందికి దింపేస్తారు, 15 రూపాయలు. సో ఎఫర్ట్ చేసే రేట్ లో ఉండడానికి హాట్ ఎయిర్ బెలూన్ ని ఎక్స్ప్లోర్ చేయడానికని ఒక ఛాన్స్ అన్నటువంటిది ఈ తెలంగాణ టూరిజం అండ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. హై లెవెల్ డిమాండ్ ఉండడంతో గండిపేటలో ఈ రోజు కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ కి సంబంధించి ఎవరైతే టికెట్స్ పొందున్నారో వాళ్ళు ఈ రోజు కూడా 6 గంటలకే పొద్దున్నే వెళ్ళి ఈ హాట్ ఎయిర్ బెలూన్ లో ఎక్కడం జరిగింది. కానీ ఒక సాంకేతిక సమస్య వల్ల 14వ నంబర్ హాట్ ఎయిర్ బెలూన్ ఏదైతే ఉందో దానికి సాంకేతిక సమస్య వచ్చింది. దీంతో మణికొండలో దగ్గరలో ఉన్నటువంటి ఒక చెరువు దగ్గర, నాణ్యపూర్ చెరువు దగ్గర అత్యవసరంగా టెక్నికల్ ఇష్యూ వల్ల ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు పైలట్ ఏం చెప్తున్నారు అని అంటే యాక్చువల్లీ ఈ ఎయిర్ ఏదైతే ఉంటుందో అంటే గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు వాట్ యూ కాల్ అంటే విండ్ కి సంబంధించి ఇష్యూస్ వచ్చాయి. అంటే ఎటువైపు అయితే ఈ ఎయిర్ బెలూన్ ట్రావెల్ చేయాలో అటువైపు వెళ్లకుండా రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళడం, ఆ తర్వాత ఈ ప్రెషర్ ఏదైతే ఇవ్వాలో లోపల ఉన్నటువంటి హాట్ ఎయిర్ బెలూన్ ఏదైతే ఉండాలో ఆ హాట్ ఎయిర్ బెలూన్ కి ఉన్నటువంటి ఈ గ్యాస్ కి సంబంధించి ఎయిర్ బెలూన్ ఏదైతే ఎగరాలో అది పూర్తిగా టెక్నికల్ ఇష్యూ ఒకటి, ఆ తర్వాత ఈ విండ్ డైరెక్షన్ మారడం వల్ల అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఒక్కసారిగా అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో 3 వాళ్ళు కొంత భయాందోళన వ్యక్తమైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే కొంత హైట్ లో ఉంది బెలూన్,
దాన్ని ఎక్కడైతే ల్యాండ్ చేయాలో అక్కడ కాకుండా ప్రాపర్గా ల్యాండ్ చేయకుండా ఆ టైం అయిపోకుండా ఎందుకు ఇట్లా ఏంటి అనేది కూడా కొంత భయాందోళన వ్యక్తం చేశారు అందులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు. కానీ ఆ పైలట్ చాకచక్యంగా వ్యవహరించడం, ఆ తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్గా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే సేఫ్గా ల్యాండ్ చేయగలుగుతామో అక్కడ ల్యాండ్ చేస్తే బెటర్ అన్నటువంటిది. మణికొండలో అక్కడ ఉన్నటువంటి చెరువు దగ్గర చాలా సేఫ్ ల్యాండింగ్ జరిగింది. అఫ్ కోర్స్ కొంత బురదమయంగా ఉంది, కానీ చెరువు దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ లో ల్యాండ్ చేయడం వీళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకోవడం జరిగింది. కానీ ఒక్కసారిగా ఈ హాట్ బెలూన్ షోలో పార్టిసిపేట్ అవుతున్నటువంటి ఒక బెలూన్ లో టెక్నికల్ సమస్య వచ్చింది. సో దాన్ని అత్యవసరంగా ఇక్కడ ల్యాండ్ చేశారు అన్నటువంటి వార్త తెలిసిన వాళ్ళు మాత్రం కొంత భయపడిపోతున్న సిచ్యువేషన్. ఎందుకంటే అది చాలా పెద్ద ఎత్తున 850 ఫీట్ల ఎత్తులో ఇదంతా కూడా సిటీ అంతా కూడా కంప్లీట్లీ ఒక రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంకో మైదాన ప్రాంతంలో ల్యాండ్ చేస్తూ ఉంది. సో ఒకవేళ టెక్నికల్ సమస్య వస్తే ఎట్లా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. అండ్ రేపు కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ కి సంబంధించిన షో ఉండబోతోంది కాబట్టి మరి ఎట్లా ఉండొచ్చు ఏంటి, మరి ఎక్కాలా లేదా అనేది ఒకటి. తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో కూడా సాయంత్రం పూట 5 నుంచి 6 మధ్యలో స్టార్ట్ అయ్యి 6 నుంచి 8 గంటల ప్రాంతంలో వరకు జస్ట్ ఒక 50 మీటర్స్ వరకు 50 ఫీట్ వరకు వెళ్ళి మళ్ళీ దాని తర్వాత కిందికి వస్తోంది అన్నటువంటి ఒక మాట అయితే చెప్తూ ఉన్నారు ఆర్గనైజర్స్. సో మరి దీన్ని ఆపరేట్ చెయ్యాలా లేదా, టెక్నికల్ సమస్య ఒక దాంట్లో వచ్చింది కాబట్టి మరి ఎట్లా ఉండొచ్చు ఏంది అన్న ఆలోచన ఇప్పుడు తెలంగాణ టూరిజం శాఖ చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మరి ఈవినింగ్ పూట ఇది పరేడ్ గ్రౌండ్స్ లో అందుబాటులో ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతోంది. కానీ ఒకటే ఒక టెక్నికల్ ఇష్యూ, చాలా బెలూన్స్ అయితే నిన్న సక్సెస్ఫుల్ గా అండ్ ఈ రోజు కూడా సక్సెస్ఫుల్ గా చాలా మందికి అయితే హైదరాబాద్ ని ఎక్స్ప్లోర్ చేశారు. ఒకటి టెక్నికల్ ఇష్యూ, అది కూడా పెద్ద ప్రమాదం ఏం జరగలేదు, సేఫ్ గా పైలట్ అయితే ల్యాండ్ చేశారు కాబట్టి అదేం ప్రాబ్లం ఉండదు అన్నటువంటి మాట కూడా వినిపిస్తోంది. కానీ చూడాలి హాట్ ఎయిర్ బెలూన్ కి సంబంధించిన ఈ ఇనిషియేషన్ ఏదైతే ఉందో చాలా మంది హైదరాబాద్ వాసులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మన హైట్ లో అంటే పెద్ద హైట్ లో ఎక్కడో పై నుంచి హైదరాబాద్ ని చూస్తే చాలా చాలా బాగుంది అని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి చూడాలి తెలంగాణ టూరిజం ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటుంది అనేది చూడాలి. హాట్ ఎయిర్ బెలూన్ షో ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు కదా. 16 నుంచి 18 తారీఖు మాత్రమే ఉంచారు. అది కూడా చాలా మంది ఇంకా కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అంటే పరేడ్ గ్రౌండ్స్ అని ఒక్కసారి అంటున్నారు, గోల్కొండ అని ఇంకోసారి అంటున్నారు. చాలా మంది పరేడ్ గ్రౌండ్స్ కి వచ్చి చూసి వెళ్తున్నారు ఇక్కడ ఏమైనా ఉందా అని. ఒకసారి మాట్లాడదాం. సార్ ఉన్నారు మనకు అందుబాటులో. హలో సార్. హాయ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు సార్? నేను చందానగర్ నుంచి వచ్చామండి. చందానగర్ నుంచి వచ్చారు. ఏంటి సార్ మీకు ఏం ఇన్ఫర్మేషన్ వచ్చింది? హాట్ ఎయిర్ బెలూన్ కి సంబంధించింది ఇక్కడ ఏమైనా ఉందా అని అనుకుని వచ్చారా? అవును మేడం, యాక్చువల్లీ మార్నింగ్ నుంచే ఉందనేది మాకు ఐడియా అన్నమాట. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తుంటే ఇక్కడ ఏమీ జరుగుతున్నట్టు ఏం కనిపించలేదు. పైపెచ్చు అసలు హాట్ ఎయిర్ బెలూన్స్ కనిపించట్లేదు, ఈవెన్ అసలు ఎవరు కనిపించట్లేదు. పార్కింగ్ కూడా ఎక్కడ చేయాలి ఏంటో కూడా తెలియట్లేదు. సో కన్ఫ్యూజన్ అయితే ఉంది మేడం. ఏం సార్ ఎక్కడ చూసారు అంటే హాట్ ఎయిర్ బెలూన్ కి సంబంధించి ఉంది అని ఎక్కడ తెలుసుకున్నారు? ఇలా సోషల్ మీడియాలోను ప్లస్ అట్లానే తెలుసుకున్నాం మేడం. అంటే ఆన్లైన్ లోనే తెలుసుకున్నాము. ఆన్లైన్ బుకింగ్ ఏమైనా ట్రై చేశారా సార్? లేదు మేడం, అంటే అంత హడావుడి ఉంటుందని అనుకోలేదు. పండుగలు కదా, అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయి ఉంటారు. కొంచెం బెటర్ గా ఉంటుంది అన్నట్టు వచ్చేసాము. బట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. యాక్చువల్లీ ఏంటంటే సార్ పరేడ్ గ్రౌండ్స్ లో జస్ట్ కొద్ది దూరం మాత్రమే, అంటే పైకి వెళ్ళి కిందికి వస్తుంది, 15 రూపీస్ ఛార్జ్ అని అంటున్నారు. అది ఈవినింగ్ పూట మాత్రమే, మార్నింగ్ లేదంట. నాకు ఇక్కడికి వచ్చాక తెలుసు. ఓ అసలు తెలియదు మేడం, ఈ విషయం మనకు తెలియదు అనమాట. మేము ఉంటది అనుకొని కొంచెం చూసి వెళ్దాం అన్నట్టు వచ్చాము. సార్ గండిపేటలో ఉన్నట్టు ఐడియా ఉందా? లేదు మేడం, తెలియదు మేడం. గండిపేట విషయం మనకు అంత ఐడియా లేదు. సో పరేడ్ గ్రౌండ్స్ అనేది తెలిసింది, కాకపోతే డ్రోన్ షో ఒకటి గచ్చిబౌలిలో ఉందని తెలిసింది మేడం. సో అది కూడా ఈవినింగ్ అన్నారు. అది డ్రోన్ షో కాబట్టి ఈవినింగ్ అన్నారు. మేము డ్రోన్ ఎగ్జిబిషన్ అనుకున్నాం. అది ఎగ్జిబిషన్ కూడా కాదు, అది డ్రోన్ షో అది. సో ఇది కూడా మరి ఇక్కడికి వస్తే ఇది కూడా ఏం లేదు మరి. సార్ కైట్ ఫెస్టివల్ వచ్చిందా మీరు ఇక్కడ జరిగింది? లేదు మేడం, ఆ రోజు కొంచెం పని నుండి మిస్ అయ్యాము. సో యాక్చువల్గా అందుకే వచ్చాము అనమాట, ఇది చూద్దాం అన్నట్టు వచ్చాము. బట్ అన్ఫార్చునేట్లీ రేపు మాత్రం అంటే గోల్కొండ గండిపేట దగ్గరలో మాత్రం ఉంది అని విన్నారు. ఏమైనా ట్రై చేస్తారా సార్? డెఫినెట్లీ మేడం, అంటే ఒకసారి చూడ, ఎందుకంటే హైదరాబాద్ పెద్ద అంటే ఫ్రీక్వెంట్ గా మనం ఇలాంటివి చూడం కదా మేడం.
ఎప్పుడో ఒకసారి చూస్తుంటాం అనమాట. సో దట్స్ ద రీజన్ ట్రై చేద్దాం లేదా. థ్యాంక్ యూ సో మచ్. ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాం మ్యామ్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నది. కానీ ఇంకోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలి స్టేడియం లో కూడా ఉందని చెప్తున్నారు. గచ్చిబౌలి స్టేడియం లో డ్రోన్ షో సార్. అచ్చా డ్రోన్ షోస్, బట్ దే మెన్షన్ ప్రాపర్లీ అంటే హాట్ ఎయిర్ బెలూన్ షో ఉందని అక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ద్వారా. నేను ఇటువైపు కూడా ఉందని ఒకసారి చూద్దామని వచ్చామండి అంతే. పరేడ్ గ్రౌండ్స్ లో ఉంది అని చూసారు. అవునండి. యాక్చువల్లీ ఈవినింగ్ జరుగుతోందంట సార్. అచ్చా ఈవినింగ్, ఓకే. సో ఈవినింగ్ వచ్చి చూస్తామంటే. ఇప్పుడు వేరే చోట కూడా జరుగుతోంది అన్న విషయం తెలుసా సార్? లేదండి మాకు తెలియదు, ఆ ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేదు. పరేడ్ గ్రౌండ్స్ అవునండి అంతే. సార్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళది కూడా మీరు చూసే ఉంటారు కదా, ఎట్లా అనిపించింది సార్? అదే సేమ్ మేము కూడా ఎక్స్పీరియన్స్ అవుతామని వచ్చాము. టికెట్స్ బుక్ మై షోలో దొరకట్లేదట. సో డైరెక్ట్ గా ఇక్కడ తీసుకుందామని వచ్చాము, అది కూడా లేదు ఇప్పుడు. ఓన్లీ ఓపెన్ గ్రౌండ్ ఉంది ఇప్పుడు. యాజ్ ఎ డాక్టర్ కొంచెం రిలాక్స్ కోసమనా మీరు హాట్ ఎయిర్ బెలూన్ షోని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నారా? ఎట్లా? యాక్చువల్గా ఇవి యూరోపియన్ కంట్రీస్ ఉంటాయని విన్నాము. అయితే ఇక్కడ పిల్లలకు చూపించడానికి మొన్నటి నుంచి ట్రై చేస్తున్నాము. టికెట్స్ అయితే అసలు దొరకట్లేదు. అయితే ఈ రోజు ఈవినింగ్ కూడా ట్రై చేస్తాము పరేడ్ గ్రౌండ్కి వచ్చి. తెలియదు యాక్చువల్గా కరెక్ట్ న్యూస్ లేదు ఇక్కడ పరేడ్ గ్రౌండ్ లో ఉందో లేదనేది కూడా. వచ్చి అయితే ట్రై చేస్తాము. హోపింగ్ ఫర్ ద బెస్ట్. ట్రై చేశారా సార్ ఆన్లైన్ టికెట్? చూసాము, బుక్ మై షోలో ఉన్నాయి అని అన్నారు. కానీ ఎప్పుడు ఓపెన్ చేసినా కానీ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అని చూపిస్తుంది. సో టికెట్స్ అయితే నాకు తెలిసి చాలా తక్కువ ఉన్నాయేమో. మేబీ డిమాండ్ తో వల్ల కూడా దొరకట్లేదు. ఫస్ట్ టైం అయినా కూడా కావచ్చు మేబీ. ఇప్పుడు పరేడ్ గ్రౌండ్స్ లో ఉంది అని ఎలా తెలుస్తుంది మరి? యాక్చువల్గా మెట్రోలో చూసాము, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కూడా చాలా కనిపిస్తుంది, అండ్ న్యూస్ ఛానల్లో కూడా చూసాము, TV9 లో గిట్ట చూసాను. సో అది సో ఉంటుందేమో అనుకొని వచ్చారు. తీరా అండ్ అట్లీస్ట్ ఈ రోజు ఈవినింగ్ నిన్న వద్దాం అనుకున్నాము, కానీ నిన్న కూడా కొందరు లేదని చెప్పారు, కానీ అయిందని మళ్ళీ కొందరు అన్నారు. సో ఈ రోజు ఏమన్నా ఈవినింగ్ ఇక్కడికి వచ్చి కనుక్కుంటేనే ఏమన్నా గ్రౌండ్ రియాలిటీ తెలుస్తుందేమో అని ఇక్కడికి వచ్చాను. సో చూడాలి, ఈవినింగ్ వచ్చి ట్రై చేస్తాను ఒకసారి. ఓకే సార్. హాట్ ఎయిర్ బెలూన్ ఇన్ హైదరాబాద్ ఎలా అనిపించింది సార్? అదే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాము, కానీ ఛాన్స్ దొరకట్లేదు. వెరీ ఫ్యూ టికెట్స్ అని కూడా విన్నాను. ఓన్లీ VVIPs కి దొరుకుతాయి అన్నట్టు కూడా అన్నారు. మరి పబ్లిక్ కి ఫూల్ చేయడానిక మరి ఏంటనేది తెలీదు. చాలా తక్కువ టికెట్స్ ఉన్నాయని విన్నాను. సో ఇట్లా చాలా మంది వచ్చి చూసి వెళ్తున్నారు. మనం కూడా పరేడ్ గ్రౌండ్స్ కి వచ్చాం. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. సో ఎక్కడో అంటే ఏమంటారు, కరెక్ట్ గా ప్రాపర్ గా గైడ్ చేసే పర్సన్స్ లేరా, లేకపోతే తెలంగాణ టూరిజం ఇంకొంచెం క్లారిటీ ఇస్తే బాగుండేది అనేది మాత్రం చాలా మంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరేడ్ గ్రౌండ్ దగ్గరికి వస్తే మాత్రము ఏమీ లేదు, సాయంత్రం పూట ఉంటుంది అని చెప్తున్నారు. కానీ నిన్న కూడా పెద్దగా జరిగిందా అంటే దానికి సంబంధించి కూడా క్లారిటీ లేదనమాట. ఈ రోజు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఒకటి టెక్నికల్ ఇష్యూ వల్ల ఒక ప్లేస్ లో ల్యాండ్ కావాల్సిన హాట్ బెలూన్ ఇంకో ప్లేస్ లో ల్యాండ్ అయింది. కాబట్టి మరి తెలంగాణ టూరిజం ఇంకా కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోని కంటిన్యూ చేస్తుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతోంది. చూడాలి. ప్రస్తుతం అయితే పరేడ్ గ్రౌండ్స్ లో హాట్ ఎయిర్ బెలూన్ షో ఉంది అని ఏదైతే చెప్తున్నారో ఇక్కడ చూస్తే మాత్రం ఏమీ లేదు. మరి సాయంత్రం పూట ఉంటుందేమో అని వస్తాం, మేబీ సాయంత్రం పూట వస్తాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. మరి చూడాలి, సాయంత్రం పూట హాట్ ఎయిర్ బెలూన్ షో ఇక్కడ ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సిందే. It's good. I like this. But we had the big tower blocks there, and I couldn't see the landing, and the wind was not as strong as the forecast. So I've put it down here, and but we know the crew are very good, and the people are always happy and smiling. So I'm very happy. Safe landing. Any customers here in this one? There's some gas, yeah, but I need one tank and some reserve to go over the big city. Okay. And I wasn't confident, so. But any customers in this one? There were two for people from the media, okay. And one for the kite festival. Okay. They were here. 3 people were there in this one? 3 people, yeah. All are safe, right? Yes, this is the main thing. We got landed, they walked out, they've got the lift to the hotel. Okay. So, yeah, no, all good. Really super. Thank you so much. No, thank you.